ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, మా నోట నీ మాట కదా సదా శివయ్యా. ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, మా నోట నీ మాట కదా సదా శివయ్యా, మా నోట నీ పాట కదా సదా శివయ్యా. ఇక మరి బిజరారా తెల్లారితే పొద్దుగాల దండం పెట్టి పొద్దుగాల లేచి నీ శివశంకరునికి పరమశివునికి మరి దండం పెట్టుకొని పొద్దుదాకా ఆయన నామమే కీర్తిస్తూ ఉన్న భక్తులు ఇవాళ మరి ఇక మీ తెలంగాణ గద్దరు చిన్నగా మెల్లగా భక్తులు ఏమనుకుంటుర్రు మరి ఇవాళ ఏడుకొచ్చిండు మీ తెలంగాణ గద్దరు అంటే వేములవాడలో అడుగు పెట్టిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అడుగు పెట్టిండు. మరి ఎక్కడ ఏంది ఏం కథ, మరి ఎటుకెళ్ళి పబ్లిక్ వస్తుర్రు, ఎక్కడి నుంచి వస్తుర్రు, అసలు వేములవాడ రాజన్న చరిత్ర ఏంది, వేములవాడ రాజన్న చరిత్ర మహిమ ఏంది, స్వచ్ఛమైంది, ఆయనకు ఆడుకొచ్చిపోయే భక్తులు ఏమనుకుంటుర్రు ఒక పుట్టుకూరు అంతా బయట పెడతా చూస్తూనే ఉంటుంది మన తెలంగాణ. మరి రాజన్న కాడికి పోతున్నా, ఆయన పాదాల కాడికి పోతా, మరి ఆయన ఏమంటారు, మరి భక్తులు ఏమంటారు, కథ మాత్రం ఏందో ఈయన చెప్తా చూస్తూనే ఉంటుంది. మరి బిడ్డలారా బోలా శంకరుడు రాజరాజేశ్వర స్వామి అంకెని దండం పెట్టి దేశాన్ని రాజులైనా దిక్కులేని దీనులైనా, దేశాన్ని రాజులైనా దిక్కులేని దీనులైనా, ప్రాణం విడిచి వెళ్ళుతున్నా కట్టెలలో కాలుతున్నా. ఇక మరి భగవంతుడు బోలాశంకరుడు ఎక్కడ ఉంటాడు, ఆయన సంసారం ఎక్కడ ఉంటుంది అనేది యావత్ ప్రపంచానికి అయితే అందరికి ఇరుకునే ఉంచుతాడు. మరి ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఎప్పుడు కొలువై ఉన్నాడు ఈ వేములవాడలా? ఇగో అయ్యగారు ఉన్నాడు, ఏం చెప్తాడు, ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంది, ఇక్కడ రాజరాజేశ్వర స్వామి చరిత్ర ఏంది, ఎప్పుడు ఈ దేవుడు పుట్టుమూలో ఏంది, ఎప్పుడు కొలువై ఉన్నాడు, భక్తుల గుండెల్లో ఏ రకంగా నాటకపోయిండు అనేది ఇలా అయ్యగారి ఏం పేరు అయ్యా శరత్ కుమార్ అయ్యగారి నోటికి వెళ్ళి ఇందాము. అయ్యా శనాథ్ చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు? ఇలా రాజన్న కాడికి వచ్చిపోయే భక్తులు ఏ రకంగా వస్తారు, వాళ్ళు ఏం కోరుకొని పోతారు, భగవంతుడు వాళ్ళకు ఏం వరాలు ఇస్తాడు, ఇక్కడ ఉన్న రాజన్న గురించి మీరు ఏం చెప్తారు? వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రం, దక్షిణ కాశీ అని ప్రసిద్ధిగాంచింది ఈ క్షేత్రం. మన భారతదేశంలో వారణాసికి కాశీకి ఎంత ప్రాధాన్యత ఉందో దక్షిణ భారతదేశంలో ఇది దక్షిణ కాశీగా అత్యంత ప్రసిద్ధిగాంచింది. స్వామి రాజరాజేశ్వర స్వామి పేదల పాలిటి పెన్నిధి, రాజన్న అని పిలుస్తారు ప్రేమగా. అటువంటి రాజరాజేశ్వర స్వామి ఇక్కడ ఎప్పటి నుంచి వెలిసిరంటే నవనాథ సిద్ధుల ద్వారా కృతయుగంలోనే స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కృతయుగంలోనే. దానికి కారణం మనకు దీని యొక్క స్థల పురాణం అంతా కూడా భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఆ భవిష్యోత్తర పురాణంలో ఏమనుందంటే ఎప్పుడైతే నవనాథ సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడ్డాడో స్వామి, ఆ స్వామిని దర్శించడానికి సూర్య భగవానుడు దక్షయజ్ఞ సమయం లోపట అతని యొక్క సహస్ర బాహువులు కాలిపోతాయి, కిరణములు అంటారు బాహువులు. ఆ బాహువులు స్వామి వారిని దర్శించి తిరిగి పొందినాడని మనకి ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని కూడా పేరు వచ్చిందని చెప్పి ఆ సూర్య భగవాని యొక్క విగ్రహం కూడా ఇప్పటికీ ఈ క్షేత్రంలో మన యొక్క స్వామివారి ఆలయంలో కనబడుతున్నారు. అలాగే ఇంద్రుడు వృత్రాసురుని సంహరించడం వల్ల బ్రహ్మహత్య పాతకం వచ్చింది ఆయనకి. అప్పుడు ఎటు తిరిగినా కూడా బ్రహ్మహత్య పాతకం నిన్ను అనుభవించవలసింది అని చెప్పి వెంబడిస్తే ఈశాన్య భాగంలో ఉండేటువంటి రాజరాజేశ్వర స్వామిని ఇక్కడ దర్శించినంత మాత్రం చేత ఆ బ్రహ్మహత్య పాతకం చేత విముక్తుడయ్యాడు ఇంద్రుడు. అలాగే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి దర్శనం చేసుకున్నట్టుగా
ద్వాపర యుగంలో పంచపాండవులు ఇక్కడ స్వామిని దర్శించి ఈ ఆలయంలో ఉండేటువంటి సోమేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి, బాలరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఈ లింగములన్నీ కూడా వారు ప్రతిష్ఠించినారు. ఏది పంచపాండవులు. మనకు చారిత్రకమైనటువంటి నేపథ్యం చూసినట్టయితే స్వామి వారి యొక్క పూర్వ ఆలయము ఇక్కడ చాళుక్య వంశానికి సంబంధించినటువంటి ఒక శాఖ సంబంధించినటువంటి వేములవాడ చాళుక్యులు అంటే 750 మొదలుకొని 973 వరకు ఈ వేములవాడ రాజధానిగా చేసుకొని పరిపాలించి ఇక్కడ ఆలయ నిర్మాణం గావించినట్టుగా మనకు చారిత్రక నేపథ్యం ఉంది. చరిత్ర చెప్తుంది. అంటే స్థల పురాణ ఆధారంగా కృతయుగం నుంచే ఉన్నాడు స్వామి. చారిత్రక నేపథ్యం చూస్తే వేములవాడ చాళుక్యుల సమయంలో కట్టినటువంటి నిర్మాణం ఇది. మనకు స్వామి పేదల పాలటి పెన్నిది. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఏ క్షేత్రంలో లేనటువంటి మొక్కుబడి ఈ క్షేత్రంలో ఉంది. అది కోడె మొక్కుబడి. మీ అందరికీ తెలుసు. కోడగట్టితే నీకు కొడుకునిస్తివి నాకు అని పాటలు ఆడుకుంటూ వస్తారు పేదల జనం. అంటే సంతానం కొరకు ఆ కోడెను ఇక్కడ కట్టి స్వామి వారికి సమర్పించుకుంటారు. ఆ కోడె అంటే ఏమిటి అంటే స్వామి వారి యొక్క వాహన స్వరూపం. అది ధర్మదేవత స్వరూపం. ఆ ధర్మదేవత తపస్సు చేసి ఈశ్వరుని చేత వరం పొంది నా యొక్క వాహనంగా ఉంటూ సమస్త లోకులందరితోటి కూడా పూజింపబడదనేటువంటి వరాన్ని పొంది ఇక్కడ స్వామి యొక్క ధర్మ స్వరూపమే కోడ మొక్కుబడిగా చెలామణి అవుతుంది. ఏ భక్తుడైనా ముందుగా కోడ మొక్కుబడి చెల్లించి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి అటువంటి రాజన్న ఓ పేదల పాలటి పెన్నిధి పొద్దున్నే ధర్మకుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని సమస్త కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి దేవుడు రాజన్న. సుశీల విజయనారా మొత్తానికి ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, ఎటు చూసినా నీ రూపేనయ్యా రాజయ్యా, మా నోట నీ మాట కదా సదా శివయ్యా. అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏడ ఉన్నాడు, అసలు ఈ వేములవాడలో ఎప్పుడు నెలకొని ఉన్నాడు, ఎప్పుడు ఆయన పుట్టుగురం ఏంది, ఏ కథ అన్నట్టుగా మరి ఇలా మన శరత్ కుమార్ అయ్య గారు ఇలా పూస కూర్చున్నట్టుగా తోసి పోకుండా ఇవాళ యావత్ తెలంగాణ జనాలే కాదు ప్రపంచ జనాలు కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగు జనాలందరూ శరత్ కుమార్ అయ్య గారు ఈ రకంగా మన తెలంగాణ టీవీకి ఇలా వేములవాడ రాజన్న చరిత్ర వివరించినందుకు మన తెలంగాణ టీవీ నుంచి అయ్యగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మాకు కొడుకు కావాలనుకుంటురా, ఎట్లా ఏంది రామచక్రం జంట కనబడుతుంది, ఏం చెప్తారు ఏంది ఏం కదా చెప్పినగా ఏం సంగతి మరి కోళ్ళగా తిప్పుతున్నాం, ఏం కోరుకుంటున్నావు రాజానని? పెళ్ళి అయితే కోళ్ళని కట్టేస్తానని అనుకున్నాము. లగ్గం అయితే లగ్గం అయింది కట్టేయడానికి వచ్చింది. మన కోళ్ళగా పుట్టాలి అదేనా కదా? అది అమ్మో సన్నిధిలో ఇక మన జోగినీలు వచ్చిర్రు. మరి జోగినీలు కూడా మరి ఎటువంటి సంగతి ఏంది ఏం కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి మరి రాజన్న కాడ ఉన్నటువంటి మహిమ గురించి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ నోట్లకెళ్ళి ఏమవుతుందో ఇందాము. చెప్పు మనవరారా, మరి పెట్ట సంగతి ఏముండేస్తుంది, వచ్చిపోయే భక్తులు ఏమనుకుంటున్నారు, నువ్వేమనుకుంటావు, నువ్వేం చెప్తావు ఈ రాజన్న గురించి? అందరికీ నమస్తే అండి. నేను ఒక ట్రాన్స్ మహిళను. మాది గోదావరి కానీ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరి కానీ అండి. మేము ప్రతి ఇయర్స్ 2 times 3 times వస్తాము. రాజన్న దేవుడి మీద దర్శనం చేసుకుంటాం. మా కోరిన మొక్కులు కొంగు బంగారం అవుతాయి మా రాజన్న స్వామి దేవుడితో. మేము అదే విధంగా మేము కూడా శివ కళ్యాణం చేసుకుంటాం. జోగి పుస్తకం కట్టించుకుంటాము. మాకు ఒక మామూలు జనరల్ వ్యక్తులకు ఎలాగో ఒక భర్త ఒక దైవం ఎలాగో అలాగే మాకు దేవుడితో మేము పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.
అదే శివుడితోని, అదే జోగు లగ్గం అని చెప్పేసి అంటారండి మాది. మేము అది జోగిని వ్యవస్థ, మేము ఉన్నంత కాలం జోగిని వ్యవస్థనే మేము చేసుకుంటాము. మేము దేవుడితో లగ్గం చేసుకొని ఇదే మా జీవితాన్ని ఇలానే కొనసాగిస్తామండి. ఆ సంవత్సరానికి 2 times 3 times అలాగా మేము వస్తూ ఉంటాము. దేవుని దర్శనం చేసుకొని దేవుడు మొక్కిన మొక్కులు నెరవేర్చి కోరుకున్న వాళ్ళకు కొంగు బంగారం అవుతారయ్యా శివయ్య మేము వెళ్ళుకొని అట్లా. ఈ రాజన్న ఏ రకం వరాలు ఇస్తుండు, వాళ్ళ కోరిక నెరవేరుస్తున్నట్టు? అందరికి శనార్థి. నేను కూడా అదే మా గురువుగారు చెప్పినట్టు ఇక్కడ నేను చిన్నప్పటి నుండి శివ కళ్యాణం చేసుకున్నాను. శివుడిది కోరిన కోరికలు నెరవేరుస్తాడు తప్పనిసరిగా. ఎవరు ఏదనుకున్నా కానీ తప్పనిసరిగా అయిపోతుంది. ప్రతి శివ కళ్యాణం ఇదే రాముల వారి కళ్యాణం రోజు వస్తాము. శివుని జోగులగ్నం మళ్ళీ ఇట్లనే తాయి జోగులగ్నం చేసుకుంటాము. శివుడినే భర్తగా భావించుకొని ఉంటాం. అంటే మీకు అట్లా మంచిగా అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా అంతేరా? అందరికి బాగా అనిపిస్తుంది. సాక్షాత్ పరమాత్మ వచ్చి మీ ఉంటాడు ఉంటాడు అబ్బరకుండా. ఓరుగలు పట్నం రో నాయను. మరి నీ బలగమంత మరి ఇక్కడ వచ్చిన దేవుని భక్తి కొరకే వచ్చిన వరగలికి నీళ్లు పాలు పోసి దేవుని భక్తి కొరకే వచ్చిన. పేమియ సొమ్ములు ఉన్నాయి, కాంటాజంకాయలు వచ్చింది. నా దగ్గర నా మీద ఉన్నట్టు సొమ్ములు ఉన్నాయి. ముసలమ్మకు మరి చెడు పాటు పైన 10 మంది కూడి ఒక రూములు ఉంటాం కిరాయికి తీసుకొని. ఇదా కథ 10 మంది వచ్చినారు. మరి నేను నీ బలగం లేరు, నీ కొడుకులు కోడలు లేరు, మన పరిచయం చేసుకొని ఉంటాం. ఏది మరి ఇప్పుడు రాజన్న ఏం చెప్తుంది రాజన్న భక్తులకు? ఏం చెప్తాడు, కోరితే కోరుకున్నట్టు ఇస్తాడు. అని ఏది కోరుకున్నా ఇక ఆయన దయా దొరికితే ఇస్తాడు. నీకేం మంచిగా అయిందంటావు వీడ? ఇక నా పిల్లలు జల్లలు అందరు చల్లగా ఉన్నారు. నా పంట పైరు అన్ని చల్ల. ఓహో కథ నడుస్తుంది అయితే. మాది హైదరాబాద్ మెహదీపట్నం. పట్నం కట్ట వచ్చినావా? మెహదీపట్నం. అమ్మ నీ దండం పెడుతున్నా నాయన. ఎక్కడ మెహదీపట్నం ఎక్కడి కథ? మరి ఏంది ఏం కథ? మరి ఇప్పుడు రాజన్నకి ఏం మొక్కినావు, ఏం కోరుకున్నావు? ఇక్కడనే ఉంటున్నాను మొక్కిన. చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోయింది. ఆ దేవుడే సాత్తాడు నన్ను. ఎవరి మీద భారం వేయలే, నేను ఆ దేవుని మీదనే భారం వేసిన. కచ్చిరి చెప్తా, దేవుని చెప్తా అందరికి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా బాగుపడతారు. కానీ ఎవరు అర్థం చేసుకునేటోళ్ళు లేరు, ఎవరు లేరు. నాకు ఆ దేవుడే ఉన్నాడు, ఎల్లవ తల్లి ఉన్నదనే నమ్ముతున్నాను. మొత్తం భారం అంతా. మరి ఇప్పుడు రాజన్న ఎట్లా? మరి రాజన్న కాడికి ఎన్నేండే రాబట్టి నీకు ఏమేమి కోరిక నెరవేర్చుండు రాజన్న? సార్ మేము 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాతలు గడి వస్తున్నాడు. మా తాత నడుచుకుంటూ వచ్చిండు ఎక్కడి నుంచి, మహబూబ్నగర్ నుంచి. ఇట్లా బత్తెలుగా బత్తెలుగా పిల్లగానికి తాత గుర్తుకొచ్చిండే. బత్తెలుగా వచ్చిండు మా తాత. ఇప్పుడు రాజన్న గుడికాడ అన్ని సౌలతులు మంచిగా అనిపిస్తుందా? సార్ ఎప్పుడు వచ్చినా నీళ్ళు ఉండేది, ఈసారి లేదు. ఈ కోళ్ళ నీయేనా? ఇక మరి బిడ్డలారా ఇక్కడ మా మనవరాలు కనపడుతున్నారు. మరి వీళ్ళు ఏం చెప్తారు? మరి దేవిని మరి రాజాని ఏం కోరుకుర్రు, మరి ఏం ఊరం అడిగిరు? కథ మాత్రం ఏందో బయట పెడతాం చెప్తాను. ఏడికెళ్ళి వచ్చినావు? హైదరాబాద్కి వెళ్ళి వచ్చినావు. మరి ఇప్పుడు రాజన్న కాడ మరి ఏం ఊరం కోరుకున్నావు? ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ఎప్పటికీ. అమ్మని సామిరంగా రావసక్కం తల్లిరా ఏమో అనుకున్నాం కానీ మా రావసక్కం తల్లి అందరి కోసం కోరుకోవద్దు, ఎప్పుడైనా అందరి కోసం కోరుకోవాలి కదా, అంతే కదా. మరి ఇప్పుడు రాంగా పోంగా ఇక్కడ మరి రాజన్న కాడికి వచ్చిపోయే భక్తులు ఏమనుకుంటారు? గుసగుస ఏమి నడుస్తుంది? నీకేమనిపిస్తుంది? ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నావు? అంటే చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాము. ఎవరేం గుసగుసలు అయితే మేమేమి వినలేదు. దేవుడు అయితే చాలా చల్లని వాడు, అమ్మవారు చల్లంది. అల్లుడు రావాలి, బిడ్డ పెళ్లి కావాలి, ఆమె బిడ్డ పెళ్లి కావాలి. అల్లుడు రావాలి, ఆడ ఉంది కథ, అసలు కథ ఆడుంది. ఇప్పుడే వానలు స్టార్ట్ అయినాయి, మంచి వానలు పడాలి, అన్ని మంచిగా ఉండాలి అని చెప్పి. చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పట్నం చిక్కడపల్లి. ఆనాటి కోడళ్ళు అత్త మామన చూసి అభిమానముగా అడిగి తిరిగేదమ్మా. ఈనాటి కోడళ్ళు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రమ్మా. నిజమే కదా?
కోడల్ని బిడ్డలాగా చూసుకుంటే కోడళ్ళు అత్తని తల్లిలాగా చూసుకుంటుంది. అంతే కదా, వాళ్ళు మంచిగా చూసుకుంటే వీళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. అంతే. మొత్తానికైతే ఇలా పట్నంకి వెళ్ళి ఇలా మనమడి రావాలని వచ్చింది, అల్లుడు రావాలని వచ్చింది. మరి నీకెవరు కావాలి? నీకు మునిమామలు కావాలి, నీకు పిల్లగా నీకు పిల్ల కావాలా? డాడీ వాళ్ళ డాడీ చెన్నైలో జాబ్ చేస్తాడు, ఆయన ఇక్కడికి రావాలని వచ్చాడు. మేము 15 రోజుల కిందనే వచ్చినాం వేములవాడకు. మళ్ళీ నామోటి పెట్టిందంటే కథ ఉంది. మొత్తానికైతే పట్నంకి వెళ్ళి 4 మూలకి వెళ్ళి ఇగో వీళ్ళు చుట్టాలు పక్కన కలుపుకొని వచ్చిరు ఈ రకంగా. ఎందుకంటే రాజన్న కాడికి పోతే మాకు అనుకున్న పనులు జరుగుతాయి, మా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అన్న ఆశతోటి ఇగో ఇందాక వచ్చిన బిడ్డల. ఒగ్గు కథ కళాకారుని అయితే వేములాడనే ఉంటుంది ఇక్కడనే. అయితే రాజరాజేశ్వర స్వామి అంటే వచ్చినటువంటి భక్తులు సంతానం కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ మొక్కి పెళ్ళైన తర్వాత వచ్చి జోడు కోలాలు కట్టేయడం, ఆ స్వామి నాకు పెళ్ళి అయితే కళ్యాణం చేపిస్తాను మొక్కడం, వచ్చి కళ్యాణం చేయించుకోవడం, స్వామివారికి అన్నపోయేయడం, గుండెల స్నానం చేసి లింగాన రూపాయి పెట్టి టమ్మాన కోడలు కట్టేయడం. ఇటువంటి భక్తులు తెలంగాణ నుంచి కాకుండా దాదాపు భారతదేశం నుంచి భక్తులు 1000 లక్షల కోట్ల మంది వస్తూ ఉంటారు. అమ్మని దట్టమిత్ర నాయుడు తెలంగాణ నలుగురే కాదు, ఆ దేశం భారతదేశం కాంచి వీడికి వస్తున్నారట. అసలు ఏంది ఈ రాజరాజేశ్వర స్వామి పుట్టుకూరు ఏంది, ఈ చరిత్ర మరి ఎట్ట సంగతి ఏంది, ఏం కదా, ఎప్పుడు ఈ రాజరాజేశ్వరుడు ఇక్కడ వెలసిండు, నెలకొన్నాడు, భక్తుల గుండెల్లో కొలువై ఉన్నాడు అనేది ఇప్పుడు కావాలి మా వాళ్ళు. అంటే ఈ వేముల ఫస్ట్ పొడి జంగలి, తర్వాత వేముల పాటిక, లేములవాడ. లేములవాడ అంటే భోగములవాడ అంటే అప్పుడు ఇక్కడ వేములవాడ లేదట. ఒక రాజరాజేశ్వర స్వామి నిలిచినప్పుడు ఓన్లీ భోగములవాడనే ఉండట. వెనకట భోగమల్లు ఇప్పుడు తెలంగాణలో మోటుగా దుమ్మురోళ్ళు అంటారు. ఆ 7 ఇళ్ళు ఉన్నప్పుడు అప్పుడు రాజరాజ నరేంద్రుడు వాళ్ళ వాడకెళ్ళి తిరుగుతూ ఉంటే కుష్ఠవాది రోగం గజ్జిలేసి అది కుష్ఠవాది రోగం లేసి ఉన్న పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగిన ఆ నరేంద్రునికి ఆ కుష్ఠవాది రోగం పోలేదు. ఆ పోనప్పుడు తిరిగి వచ్చి ఇదే రాయి సెట్ కింద ఉండి ఆ పండుకున్నప్పుడు అతను ఉన్నటువంటి కుక్క కూడా గజ్జి తగిలితే ఇక్కడ చిన్న కాలింగల మడుగుంటే ఆ మడుగులోకి వెళ్ళి స్నానం చేసిందట. ఆ కుక్క స్నానం చేసి వచ్చి ఆ గజ్జి కుక్క కూడా మొత్తం పోయింది. ఆ కుక్క వచ్చి ఆదిన జడితిస్తే అతను కుష్ఠాది కూడా పోయింది. జీలకరిస్తే నీళ్ళ మీద పడ్డాయి. ఆ కుష్ఠాది రోగం మొత్తం పోయింది. పోయిన తర్వాత స్వామివారు అతను కళలో కనబడి, రాజు నరియంత రాజా, నేను ఈ కాలింగల మడుగులో ఉన్నా, నా పేరుట గుండం తోడిచ్చి గుండానికి పనుట గుడి కట్టిస్తే నువ్వు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పగానే అప్పుడు ఈ గుండం తోడించిందట. ఆ గుండం తోడించి ఇక్కడ నుంచి అక్కడ పనుడు బాగా గుడి కట్టిన తర్వాత శివుడు అరే భీమేశ్వరుడు నా గుడి చూసి రాపో అయిందని తోలిండట. తోలితే ఇంత బ్రహ్మాండ గుడిగా నాకు దొరకది బాగుందని ఆ భీమని అక్కడ ఊకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి గుడిని మనం నిర్మించడం జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు ఆ నరేంద్ర మహారాజుకు సారంగుడు అనే కొడుకు జన్మించండు. సారంగుడు అనే కొడుకు జన్మించండు. నరేంద్ర మహారాజు వచ్చి ఆ మల్లలు తపస్సు పడితే నా కొడుకుంటున్న సారాన్ని మొక్కుతే అప్పుడు సారంగ రాజు పుట్టిందట. ఇది చిత్రాన్ని మొత్తానికి ఇవాళ వేములవాడ ఆనాడు వెనకడికి భోగవాళ్ళు ఉన్నప్పుడు లేములవాడ అట. అంటే కథ మతలం అంతా పుట్టుమూరం అంతా ఈ పిల్లగాడు అచ్చన పెళ్లి బుగ్గన్న ఉక్కు కళాకారుడు బయట పెట్టిండు. ఇన్ని రోజుల దాకా మరి కొంతమందికి ఎట్లా ఏంది ఏం కదా అని ముక్కులో ఏలేసుకున్న జనాలకు ఇవాళ అర్థమైంది అనుకుంటా. బాగుండాలని మొక్కినా. ఎన్ని మాట వచ్చావు ఇప్పటికి? చాలా సార్లు వచ్చాను. మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మంచిగా అనిపిస్తుంది. నీకు ఏం కోరిక నెరవేరింది ఇక్కడికి వస్తే? కోరికలేం లేదు మాకు, ఇక్కడికి వస్తే దేవుని గురించి వస్తాం మేము. అంటే పానాలు మంచిగా ఉంటాయని వస్తారు? మంచిగా ఉంటున్నాయా పానాలు? మంచిగా ఉంటాయి. అనుకున్నాయని వరాలు ఇస్తాడు ఏదనుకుంటా
ఏమేమి కోరికలు నీకు నెరవేరినాయి తల్లి? నాకు సంతానం ఇచ్చింది. ఇది కావాల్సింది. నాకు సంతానం ఇచ్చింది. నేను 13 సంవత్సరాలు ఎక్కడికి పోయినా కాలే ఈయన మాయ అని తెలిసి ఇక్కడ వరం పట్టినాక నాకు సంతానం దండం పెట్టి ఇంకేం కావాలి? ఇద్దరు వస్తుంటాము, మంచిగా అనిపిస్తుంది నాకు. వస్తుంటాం, శివయ్య తలుచుకుంటాము. అప్పటికి అంటే ఎన్ని రోజులు ఒకసారి వస్తావు? వస్తాం, సంవత్సరానికి 2 సంవత్సరాలకు వస్తుంటాం. ప్రతి సంవత్సరం వస్తాం రాజన్న దగ్గరికి. మరి ఏమన్నా యాటంగిడ కోసినావా? యాటను పోయగానే ఆయనకు మొక్కుకున్నాయి. కోలాగలం కట్టేస్తాను మొక్కిన. కోలాగలం కట్టేసి కళ్యాణం చేయించి కథ చేయించుకొని పోతాం ప్రతి సంవత్సరం. వ్యాపారం వస్తుంది ఖర్చు వ్యాపారం వచ్చినా సరే ఆయనతో యథార్థంగా చేస్తాం. ఆయన కోరుకునే ఎంతైనా కానీ పురస్తే కానీ మొత్తానికైతే రాజన్న దర్శనం కావాలి. ఆయన మొక్కులు ఆయన గెలుస్తాం. కోడలం కట్టేస్తాం, కళ్యాణం చేయించి కథ చేయించి బొద్దుపోషమ్మ కాడ కోళ్ళం కోసుకొని తినేసి పోతాం. నాకు అర్థమైంది తల్లి, నువ్వు పని అంతా తీరుబాటు చేసుకొని రాజన్న కాడ అడుగు పెట్టావు. నాకు అర్థమైంది. మంచిదే, నీకు ఆయన నువ్వు అనుకున్న కోరికలను నెరవేరుస్తుండు. అయితే నాకు అర్థమైంది. దీవెనట్టు అందుకున్నావా? ఏం మొక్కినావు రాజన్నకు? ఏం మొక్కినా అందరు బాగుండాలని. అమ్మో, ఇది గట్టిదే కోడిదాకు. మరి ఎట్లా మరి సంసారం ఎట్లా ఉంది, ఏంది ఏం కథ? మరి నీకు ఏమన్నా గట్టి ఏమన్నా నాది ఆయనకి అప్పుడు ఫస్ట్ నుంచే దేవుడి దర్శనం. మా ఆయన ఫ్రీగా నాకు ఎప్పుడైనా మంచి దీవెనలు ఉన్నాయి. రాయరాజస్వామి దీవెనలు మాకు ఫస్ట్ నుంచే ఉన్నాయి. మాది వికలాంగురాలైనా నేను ఏంటంటే రావచ్చు. మేము 2002 తర్వాత నుంచి వస్తున్నాం. 2002 తర్వాత నుంచి మా పెళ్లి కావాలని మొక్కుకుంటూనే ఉన్నాం. సాధారణ అవుతుంది మంచిగానే. మరి మీ మీ ముసలామె నీకు ఉడిగాడ కట్టినట్టు అందుకనే రెసిపీ అది లేదు. ఏమనుకున్నావు రాజా? పంటలు బాగా మంచిగా ఉండాలి, వర్షాలు పడాలని. వర్షం చల్లని వాతావరణం ఉంది ఇవాళ, మంచిగా ఉంది వచ్చినందుకు. మరి ఈసారి వారాలు ఉన్నాయట? బాగానే ఉన్నాయి అంటారు కదా. ఏంటంటే మరి రాజన్న కాడికి రావచ్చు. మేము బచ్చాలప్పుడు మా తాతంబల నుంచే, అప్పటి నుంచే తాతంబల నుంచి అప్పటి నుంచే. ఇక్కడ రాజన్న సత్యమైంది, రాజన్న మహిమ ఏంది ఇక్కడ? మహిమ కోడలతోనే మహిమ. అంతేలే, కోటలు కడితే ఏదైనా అనుకుంటే సాధ్యమైంది. విజయవాడ చూస్తున్నారు కదా, నీ దండం పెట్టి మరి తెలంగాణ జిల్లాలకు వెళ్ళే కాదు, మరి భారతదేశంకి వెళ్ళి కూడా 4 దిక్కులకి వెళ్ళి జనాలు